Hi, welcome to my YouTube channel Last Prep. Today I will explain ML fundamentals. Today ఈరోజు మెయిన్గా డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటంటే వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్, సెకండ్ వన్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ML, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టైప్స్ ఆఫ్ ML, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ఏఐ, ML, DL మీన్స్ డీప్ లెర్నింగ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అప్లికేషన్స్ అండ్ ఎటువంటి ఇండస్ట్రీస్లో మనం మెషిన్ లెర్నింగ్ అనేది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ వన్ వచ్చేసి ఏంటంటే ML లైఫ్ సైకిల్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ in machine learning. Don't miss this part. I will explain in very simple way. Okay, this is the whole agenda of my today lecture. I will show you everything from scratch. These are the fundamentals I have explained to you. History of machine learning and what is machine learning, applications, types of ML, daily use cases, ML life cycle. This is the symbol diagram to show machine learning concepts, like all the concepts I have explained above topics. Next one వచ్చేసి ఏంటంటే ఇంట్రడక్షన్ టు బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫ్రమ్ 1940s నుంచి మెషిన్ లెర్నింగ్ అనేది స్టార్ట్ అయింది. కాకపోతే 1940 to 44 సమ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెషిన్ లెర్నింగ్ బేస్ చేసుకొని న్యూరల్ నెట్వర్క్స్ ఎలా డెవలప్ చేయాలి అని ట్రై చేశారు. న్యూరల్ నెట్వర్క్స్ వాటి యొక్క బిహేవియర్ ఎలా ఉంది, వాటిలో ఇంటెలిజెంట్గా వర్క్ చేస్తున్నాయా, మంచిగా న్యూరల్ నెట్వర్క్స్ అనేది వర్క్ అవుతున్నాయా లేదా టెస్ట్ చేశారు. 1950 నుంచి చాలా బాగా వర్క్ చేయడం అనేది జరిగింది. అలన్ ట్యూరింగ్ అనే అతను ఏంటంటే ట్యూరింగ్ టెస్ట్ ద్వారా కన్క్లూడ్ చేశాడు ఏంటంటే మెషిన్ అనేది ఎబిలిటీ చాలా బాగుంది, వాటి యొక్క ఇంటెలిజెన్స్ ఎలా ఉంది, వాటి యొక్క బిహేవియర్ ఎలా ఉంది అనేది 1950లో ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలియజేశాడు. తర్వాత 1959లో ఏంటంటే ఆర్థర్ శామ్యుల్ అనే అతను టర్మ్ మెషిన్ లెర్నింగ్ అనే టర్మ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే అతను ప్లే చెకర్స్ అనే గేమ్ ద్వారా ఒక మిషన్ యొక్క పర్ఫార్మెన్స్, దాని యొక్క టైం అనేది ఓవర్ ద టైం ఎలా ఉందని ఒక ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేశాడు. తర్వాత 1960కి వచ్చేసరికి ఏంటంటే రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేది ఫోకస్డ్ ఆన్ సింబాలిక్ లెర్నింగ్ అండ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్. ఇక్కడ సింబాలిక్ లెర్నింగ్ అండ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అంటే ఏం లేదండి. సింబాలిక్ లెర్నింగ్ అంటే ఒక రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ని అనేది బేస్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేసి అవి ఎలా వర్క్ అవుతున్నాయో రీసెర్చ్ అనేది చేశారు. తర్వాత ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉందనుకున్నాం. హాస్పిటల్లో డాక్టర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఆ డాక్టర్స్ ఏం చేస్తారు, వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది చాలా ఉండడం ద్వారా వాళ్ళు అనేది ఇలా టెస్ట్స్ అవన్నీ చేసి వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం లైక్ క్యాన్సర్ ఉందని, లేకపోతే ఇంకా లేకపోతే హార్ట్ డిసీజ్ సంథింగ్ ఇలా ఉందని చెప్తాం. ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ఏంటంటే డాక్టర్స్ అనేది లేనప్పుడు కొన్ని వాళ్ళ యొక్క నాలెడ్జ్ని బేస్ చేసుకొని కొన్ని సిస్టమ్స్ అనేది డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ క్యాన్సర్ డిటెక్షన్ సిస్టమ్స్, హార్ట్ డిసీజ్ డిటెక్షన్ సిస్టమ్స్. బేస్డ్ ఆన్ దిస్ ఈ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ద్వారా మనం అనేది ఈజీగా క్యాన్సర్ కానీ హార్ట్ అనేది డిటెక్ట్ చేస్తామని అలాంటి వాటి మీద రీసెర్చ్ చేయడం అనేది జరిగింది. ఓకే, తర్వాత 1980స్కి వచ్చేసరికి ఏంటంటే అందరూ డీప్ న్యూరల్
న్యూరల్ నెట్వర్క్స్ మీద వర్క్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఏంటంటే బ్యాక్ ప్రాపగేషను అండ్ వాటి మీద వాళ్ళు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అంటే న్యూరల్ నెట్వర్క్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఎంత అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే అవి అనేది మంచిగా ట్రైన్ అవుతాయి అనే వాటి మీద 1980s మంచిగా వర్క్ చేయడం అనేది జరిగింది. 1990s వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ డేటా డ్రివెన్ అప్రోచెస్ అంటే అంటే ఏంటంటే డేటాని అనేది బేస్ చేసుకొని పాస్ట్ డేటా అవ్వచ్చు లేదా హిస్టారికల్ డేటా ఏదైతే ఉంటుందో వాటిని అనేది తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వాటి నుంచి ప్యాటర్న్స్ అవ్వచ్చు, ఇన్సైట్స్ ఇంకా ప్రిడిక్షన్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది. లైక్ ప్రిడిక్టివ్ మోడల్స్ సేమ్ అక్కడ 1990s అలా జరిగింది. తర్వాత 2000s వచ్చేసరికి ఏమైందంటే డేటా అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా గ్రో అవ్వడం వల్ల బిగ్ డేటా అనేది కమ్స్ ఇన్ టు పిక్చర్. లైక్ ఇక్కడ డీప్ లెర్నింగ్తో బిగ్ డేటాని అండ్ మెషిన్ లెర్నింగ్తో మనం ఎలా ఈ బిగ్ డేటా ఆఫ్ డేటా అనేది ఎలా మనం లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా అనేది ఎలా స్టోర్ చేయాలి, ఎలా ఎఫిషియెంట్గా వాడాలి అనేది ఇక్కడ రీసెర్చ్ చేయడం అనేది జరిగింది 2000s. ఆఫ్టర్ 2010 నుంచి డీప్ లెర్నింగ్ అనేది చాలా ఎవాల్వ్ అయింది. లైక్ ఏంటంటే కంప్యూటర్ విజన్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, తర్వాత వచ్చేసి ఏంటంటే రికగ్నైజేషన్స్, స్పీచ్ రికగ్నైజేషన్స్, చాట్ జీపీటీ ఇంకెలా కొత్త ఏఐ టూల్స్ అనేది కమ్స్ ఇన్ టు పిక్చర్. అప్పుడు 2010 నుంచి ఇప్పుడు చూసుకుంటే 21st centuryలో ఈ 2025లో కానీ మనం చూసినట్లయితే చాలా ఏఐ టూల్స్ అనేది మనకి ప్రెజెంట్ అవైలబుల్లో ఉండడం జరిగింది. ఇలా అనేది ప్రజెంట్ డేస్కి ఎంఎల్ అనేది చాలా డెవలప్ అవ్వడం అనేది జరిగింది. గ్రోత్ అనేది ఫ్రమ్ 1950s నుంచి 2025కి చాలా డెవలప్ అయ్యడం జరిగింది. ఇంకొన్ని రోజుల్లో 2030 లోపు పూర్తిగా ఏఐ అనేది ఇంకా చాలా ఎవాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. మనం చూసినట్లయితే ఎవ్రీడే వచ్చేసరికి కొత్త టూల్స్ 2025లోనే చూసినట్లయితే ఎన్నో టూల్స్, చాట్ జీపీటీ అవ్వచ్చు, జెమినై, ఇంకా గ్రోక్, ఇంకా చాలా ఏఐ టూల్స్ అనేది అవైలబుల్గా ఉండడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే మెషిన్ లెర్నింగ్ మీద, డీప్ లెర్నింగ్ మీద అంటే న్యూరల్ నెట్వర్క్స్ ప్రతిదీ వాటన్నిటి మీద డిపెండ్ అయ్యి అవ్వడం అనేది జరుగుతుంది. ఇది అనేది ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్, వై ఇట్ ఈస్ యూజ్డ్. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మనకి డేటా అనేది ఉంటుంది. ఈ డేటా అనేది ఏదైతే ఉందో హిస్టారికల్ డేటా అవ్వచ్చు, ప్రజెంట్ పాస్ట్ డేటా ఏదైనా అవ్వచ్చు, ఆ డేటా అంతా మనం అనేది ఇక్కడ తీసుకొని ఇక్కడ ఏంటంటే మ్యాథమెటికల్ మోడల్స్ లేదా మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అనేవి ఉంటాయి. మ్యాథమెటికల్ మోడల్స్ ఆర్ ఎంఎల్ అల్గోరిథమ్స్. ఈ ఎంఎల్ అల్గోరిథమ్స్కి డేటా ఏదైతే ఉందో ఆ డేటా అంతా మనం ఇక్కడ పంపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ పంపించిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనం ఈ డేటాకి అనేది ట్రైనింగ్ అనేది డేటాని అనేది మోడల్స్కి అనేది ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది. ట్రైనింగ్ అనేది చేస్తాం. ట్రైనింగ్ చేసిన తర్వాత ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటాని అనేది మనం కొత్త డేటా అంటే ఈ ట్రైనింగ్ డేటా కదా, ట్రైనింగ్ మనకున్న డేటాని ట్రైన్ చేసాం. ఆ ట్రైనింగ్ డేటాలోనే 80% అనేది ట్రైన్ చేసి ఇంకా 20% ఆ 25% ఆఫ్ డేటా అనేది ఇక్కడ టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. టెస్టింగ్ అనేది అప్లై చేయడం అనేది జరుగుతుంది. అప్లై చేసినప్పుడు ఈ మ్యాథమెటికల్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ఇక్కడ అనేది మనకి ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రిడిక్షన్స్ లేదా అవుట్పుట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అది ఈ డేటాలో ఎటువంటి ప్యాటర్న్స్, ఇన్సైట్స్ అవి ఉన్నాయో అవన్నీ ఫైండ్ అవుట్ చేసి మనకనేది ఈ ప్రిడిక్షన్స్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా ప్రిడిక్షన్స్ తర్వాత మోడల్ కరెక్ట్గా ఇచ్చిందా లేదా అని మనం రెగ్యులేషన్, క్లాసిఫికేషన్ మోడల్స్ ద్వారా తెలుసుకోవచ్చు. వాటి యొక్క రిలేషన్ ఎలా ఉంది, ప్యాటర్న్స్ ఎలా ఉంది అనేది ఆ డేటాలో మనం తెలుసుకుంటాం. అలా తెలుసుకొని డెసిషన్స్ అనేది మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. లైక్ మెషిన్ లెర్నింగ్ అనేది ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది ఏం లేకుండా డైరెక్ట్గా మనమే డేటా నుంచి నేర్చుకొని అది అనేది మనకి ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సింపుల్గా చూస్తే ఇక్కడ ఫస్ట్
చూస్తే ఫీడ్ అంటే డేటా అనేది మనం ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. డేటా ఏదైతే ఉందో దాన్ని అనేది మనకు ఇచ్చిన డేటా అనేది మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా ప్యాటర్న్స్ ఏదైతే ఉంటాయో వాటిని అనేది చేసి తర్వాత మేక్ ప్రిడిక్షన్స్ అనేది చేస్తుంది. ఆ ప్రిడిక్షన్స్ ఏదైతే వచ్చిన తర్వాత ఇక్కడ రిజల్ట్స్ ఎవాల్యూట్ చేసేసి మళ్ళీ కావాలనుకుంటే మనం వాటిని అనేది అక్యురసీ, ప్రిసిషన్, రీకాల్ అవి వాటిని కనుగొని తర్వాత వాటి ద్వారా నుంచి మళ్ళీ రిఫైన్ చేయొచ్చు. అంటే హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేది చేయొచ్చు. చేసి తర్వాత మనం అక్యురసీ అనేది ఇంకా పెంచవచ్చు మన మోడల్స్కి అనేది. తర్వాత లాస్ట్లో డిప్లాయ్ అనేది చేస్తాం. అది ఇదంతా వచ్చేసి ఏంటంటే మనం మెషిన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్లో తెలుసుకుంటాం. ఇక్కడ డిఫరెన్సెస్ బిట్వీన్ ఏఐ, ఎంఎల్ అండ్ డిఎల్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎంఎల్ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం, డేటా అనేది ఉంటుంది. డేటా అనేది ఎంఎల్ అల్గరిథమ్స్కి అనేది ట్రైనింగ్ డేటాని ప్రొవైడ్ చేసి మనం అనేది ప్రిడిక్షన్స్ అనేది చేస్తామని. ప్రిడిక్షన్స్ అనేది చేస్తాం. ఇక్కడ డీప్ లెర్నింగ్లో ఏంటంటే ఇక్కడ ఇక్కడ మెషిన్ లెర్నింగ్లో అయితే ఓన్లీ సింపుల్ ప్యాటర్న్స్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం. అదే ఇక్కడ ఏంటంటే డీప్ లెర్నింగ్ ఏంటంటే కాంప్లెక్స్ ప్యాటర్న్స్ ఏవైతే మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాం అంటే ఇంకా డీప్గా ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. కాంప్లెక్స్ ప్యాటర్న్స్ ఎక్కడ ఏంటంటే న్యూరల్ నెట్వర్క్స్ అనేవి ఉంటాయి మనకి. న్యూరల్ నెట్వర్క్స్, ఈ న్యూరల్ నెట్వర్క్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ లేయర్స్ అనేవి ఉంటుంది. అంటే ఇన్పుట్ లేయర్ ఉంటుంది, ఇన్పుట్ లేయరు, అవుట్పుట్ లేయరు, హిడెన్ లేయర్స్ అనేవి ఉంటాయి. ఈ హిడెన్ లేయర్స్ వీటన్నిటిలో మనం ప్రాసెసింగ్ అనేది చేసి డేటాని మనకి అక్యురేట్ ఇంకా కాంప్లెక్స్ ప్యాటర్న్స్, డీప్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో వాటిని అనేది ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ డీప్ లెర్నింగ్లో వచ్చేసరికి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ మన హ్యూమన్ లాంగ్వేజ్ లాగా చెప్పుకుంటే మనం జస్ట్ లైక్ ఇక్కడ ఏంటంటే ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూజ్ చేసుకొని టెక్స్ట్ అనేది జనరేట్ చేయొచ్చు మనం. టెక్స్ట్ జనరేషన్, తర్వాత స్పీచ్ రికగ్నైజేషన్, లైక్ మనకి చూసినట్లయితే వాయిస్ రికగ్నైజేషన్స్, ఇంకా చాట్ బాట్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే స్పీచ్ రికగ్నిషన్, సిరి, తర్వాత అలెక్సా ఇలాంటివి. టెక్స్ట్ జనరేషన్ చూసుకున్నట్లయితే మనం ఈ చాట్ జీపీటీలో మోస్ట్లీ యూజ్ చేసింది ఏదైనా ఉందంటే అది ఎన్ఎల్పి బేస్ చేసుకొని చేశారు. ఏంటంటే మనం ఇచ్చే ప్రతి ఒక్క ప్రాంప్ట్ ఏదైతే ఉందో టెక్స్ట్లో అదనేది ఇంకో టెక్స్ట్ అనేది మనకి జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. సేమ్ లైక్ రిపిటేటివ్ టాస్క్ చేయడానికి చాట్ బాట్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇంకా రికమెండేషన్ సిస్టమ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. రికమెండేషన్ సిస్టమ్స్ ఇంకా అలానే మనకి సెంటిమెంట్ అనాలిసిస్, ఇవన్నీ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కింద చేయడం అనేది జరుగుతుంది. వీటన్నిటికీ అంటే పైన ఏదైతే ఉందో ఇప్పుడు నేను పైన వచ్చేసి ఏంటంటే మనకి సేమ్ ఫ్లో ఇలానే ఉంటుంది. ఇంకా ఈ ఎన్ఎల్పి దగ్గర మనకి ఇంకా డిఎల్కి ఇక్కడ కంప్యూటర్ విజన్ అనేది ఉంటుంది. ఈ కంప్యూటర్ విజన్ ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ అంటే ఇమేజెస్ డిటెక్ట్ చేయడం కోసం, ఇమేజ్ డిటెక్షన్ వాటికి అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వీటన్నిటిని ఈ మెషిన్ లెర్నింగ్, తర్వాత డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అన్ని కంప్యూటర్ విజన్ ఇవన్నీ కలిపితే మనకి ఏఐ అనేది తయారవుతుంది. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేది తీసుకుంటే, ఇక్కడ మెషిన్ లెర్నింగ్ అనేది యూజ్ చేస్తాం, డిఎల్ అనేది యూజ్ చేస్తాం, ఎన్ఎల్పి అనేది యూజ్ చేస్తాం, అలానే సివి కానీ యూజ్ చేస్తాం. ఎంఎల్ ఎలా అంటే రోడ్ పాత్స్ ఉంటాయి, పాత్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం, షార్టెస్ట్ పాత్స్ వాటిని ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ చేయొచ్చు. ఈ డీప్ లెర్నింగ్ అనేది కాంప్లెక్స్ ప్యాటర్న్స్ ఇంకా వాటి యొక్క ఆప్టిమైజేషన్ రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఏంటంటే వాటి యొక్క స్పీచ్ రికగ్నైజేషన్కి టూల్స్ అనేది క్రియేట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఇంకా ఓపెన్ సివి కంప్యూటర్ విజన్ వచ్చేసి ఏంటంటే ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఎలా ఉంది, సిగ్నల్ లైట్స్ డిటెక్ట్ చేయడం కోసం. ఇలా ఇవన్నీ కొన్ని మాడ్యూల్స్ అనేది ఒక్కొక్క దాని నుంచి మనం క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క టూల్ అనేది యూజ్ చేసుకొని క్రియేట్ చేయడమే ఏఐ. ఈ ఏఐ అనేది ఏంటంటే ఈ మెయిన్ ఇవన్నీ వచ్చేసి ఏంటంటే సబ్ ఫీల్డ్స్ ఎంఎల్, డిఎల్ ఇవన్నీ వచ్చేసి ఏంటంటే బేసిక్గా వచ్చేసి ఏంటంటే ఏఐ అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్.
వీటన్నిటిని బేస్ చేసుకొని మనం మొత్తం చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది సింపుల్గా ఎలా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఆ ఇమేజ్ చూస్తే అర్థమవుతుంది. అక్కడ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అవి ఉన్నాయి. పైన చూస్తే మనం ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది అక్కడ. అంటే అది పైన అన్నిటికన్నా టాప్ ఆఫ్ ద ఫీల్డ్ అని అర్థం. వాటి నుంచే మనం మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, తర్వాత ఓపెన్ సివి ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉన్నట్లు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇక్కడ మనం కంప్యూటర్ విజన్ కానీ రాసుకోవచ్చు. వీటన్నిటిని బేస్ చేసుకొని ఏఐని వర్క్ అవుతుంది. మనం చెప్పుకున్నాం కదా, సేమ్ లైక్ అలానే ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ని బేస్ చేసుకొని మనం చూస్తే ఎలా ఉంటుందో సేమ్ అలా స్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం, వై ఇట్ ఈజ్ యూజ్డ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వై ఇట్ ఈజ్ యూజ్డ్ అంటే మనం ఆటోమేషన్ తెలుసుగా మనందరికీ. ఆటోమేషన్ అంటే రిపిటేటివ్ టాస్క్స్ ఏదైతే ఉంటాయో వాటిని అనేది చేయడానికి. లైక్ చాట్ బాట్స్ అనేది రిపిటేటివ్ టాస్క్. అంటే క్వశ్చన్స్ ఏమైనా ముందే మనం వాటికి ఇచ్చేస్తే అవి రిపిటేట్గా అవే ఆన్సర్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటిని అనేది రిపిటేటివ్ టాస్క్ చేయడం కోసం అనేది మెయిన్లీ యూజ్ చేస్తూ ఉంటాం. రీసెంట్గా వచ్చేసి N8N అనేది ఒక ఏఐ టూల్ అనేది రావడం జరిగింది. ఆ N8N టూల్ అనేది బేస్ చేసుకొని ఏంటంటే వర్క్ ఫ్లోస్ అనేవి క్రియేట్ చేస్తాం. లైక్ ఈమెయిల్ వర్క్ ఫ్లోస్ అవ్వచ్చు. మన డైలీ లైఫ్ అదే వర్క్ చేయడం అనేది జరుగుతుంది. మనం ఇంకా వాటిని చెక్ చేయాల్సిన అవసరం లేదు. దానికే అదే చెక్ చేసి రిప్లైస్ ఇవ్వడము అలాంటివి అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటామంటే ఆటోమేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. ఆటోమేషన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా మనం చూసుకుంటే చాట్ బోట్స్ కావచ్చు, తర్వాత సోషల్ మీడియా పోస్ట్ మోడరేషను ఏమన్నా ఉంటే వాటి కోసం ఆటోమేషన్ ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రిడిక్షన్స్ చేయడానికి కానీ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడేంటంటే ఫార్కాస్టింగ్ చేయడం కోసం, లేకపోతే వెదర్ ప్రిడిక్షన్స్, టైమ్ సిరీస్, తర్వాత స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్స్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రిడిక్షన్స్ అనేవి చేయడానికి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్స్ మన హిస్టారికల్ డేటాని తీసుకొని వాటి యొక్క ప్యాటర్న్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్సైట్స్. ఇన్సైట్స్ అంటే ఏంటంటే ఇక్కడ హిడెన్ ప్యాటర్న్స్ లేదా హిడెన్ ట్రెండ్స్, రిలేషన్షిప్స్, వాటి యొక్క బిహేవియర్స్ అవ్వచ్చు, అవన్నీ ఉన్నాయా లేవా ఫైండ్ అవుట్ చేస్తాం. ఒక బిగ్ డేటా తీసుకుంటే వాటన్నిటిలో ఈ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మన ట్రెండ్స్ అవ్వచ్చు, రిలేషన్షిప్స్ అవ్వచ్చు, బిహేవియర్స్ అనేది. మనం మెయిన్గా చూసుకుంటే ఎగ్జాంపుల్స్ ఏంటంటే కస్టమర్ బిహేవియర్ అనేది ఎలా ఉంది మార్కెటింగ్లో, అండ్ డిసీజ్ ప్యాటర్న్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. మెడికల్ డేటా తీసుకుంటే ఆ మెడికల్ డేటాలో డిసీజ్ అనేది ఎలా ఉందని వాటి యొక్క ప్యాటర్న్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్యాటర్న్స్ వాటి నుంచి మనం ఇన్సైట్స్ అనేది గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే పర్సనలైజేషన్. లైక్ ఇక్కడ పర్సనలైజేషన్ అంటే ఏంటంటే కస్టమైజ్డ్ ఎక్స్పీరియన్సెస్ ఏదో ఉంటాయో అది ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఆన్ యూజర్ ప్రిఫరెన్సెస్ అవ్వచ్చు, లేకపోతే యూజర్ యొక్క బిహేవియర్ అవ్వచ్చు. లైక్ ఇక్కడ ఏంటంటే నెట్ఫ్లిక్స్ రికమెండేషన్స్, తర్వాత అమెజాన్ ప్రొడక్ట్స్ రికమెండేషన్స్, స్పాటిఫై రికమెండేషన్స్, ఇవన్నీ పర్సనలైజేషన్ కిందగా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ రికమెండేషన్స్ మనం తీసుకుంటే అంటే వాట్ కైండ్ ఆఫ్ మూవీస్, షోస్ అనేది మనం వాచ్ చేయొచ్చు. మనకి ఇంకా రికమెండ్ చేస్తుంది సిమిలర్ టైప్ ఆఫ్ కంటెంట్ మనం ఏది చూడాలి అనేవి. అవన్నీ పర్సనలైజేషన్ కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్టిమైజేషన్. ఇక్కడ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే మనకి టైం అనేది సేవ్ చేసుకోవడం. లైక్ వాటి కాస్ట్ అవ్వచ్చు, రిసోర్సెస్, ఇవన్నీ సేవ్ చేసుకోవడం కోసం ఆప్టిమైజేషన్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఆప్టిమైజేషన్లో ఏంటంటే ఎయిర్లైన్స్ అనేది
ఆప్టిమైజేషన్ అనేది యూజ్ చేస్తాయి. ఎందుకంటే ఫ్యూయల్ యూజెసెస్ అనేది తగ్గించడం కోసం. ఇంకా రూట్ ఆప్టిమైజేషన్ ఏంటంటే లైక్ స్విగ్గీ, జొమాటో యాప్స్ ఉన్నాయి కదా, అవనేది ఏంటంటే మోస్ట్ ఎఫిషియంట్ రూట్స్ ఏవైతే ఉంటాయో అవనేది ఫైండ్ అవుట్ చేసి ఈజీగా డెలివరీ చేయడం కోసం అనేది ట్రాఫిక్ అనేది తగ్గించుకోవడం కోసం ఈ ఆప్టిమైజేషన్ అనేది కానీ మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏంటంటే లైక్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవనేది రూల్ బేస్డ్ ప్రోగ్రామింగ్ అనేది యూజ్ చేసుకొని వాటిని అనేది ఫైండ్ అవుట్ చేయడం. మనం లైక్ గూగుల్ ట్రాన్స్లేట్ తీసుకుంటే ఇక్కడ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అనేది చేస్తుంది. అదొక సింపుల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయడం. అలానే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ మేకింగ్ ఈజీ అంటే స్ప్లిట్ సెకండ్ డ్రైవింగ్ డెసిషన్ తీసుకోవడం, అంటే ఒక సెకండ్లోనే. తర్వాత ఏఐ అనేది డిటెక్ట్ చేయడం, లైక్ ఇది కానీ ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏఐ అనేది డిటెక్ట్ చేయడం రేర్ డిసీజెస్ ఫ్రమ్ ఎక్స్రేస్ అంటే ఎంఆర్ఐ స్కాన్స్, వాటి నుంచి ఇవనేది డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే మోస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవన్నీ మనం చెప్పుకునేవన్నీ అక్కడ మనం చెప్పాము. ఇవన్నీ కోర్ బెనిఫిట్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఇప్పుడు చెప్పాక పర్సనలైజేషన్, ఇన్సైట్స్, ఆప్టిమైజేషను, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రిడిక్షన్స్, ఆటోమేషను, ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఈ అప్లికేషన్స్ వచ్చేసి ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే అప్లికేషన్స్ హెల్త్ కేర్లో యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ కేర్లో ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎలా యూజ్ చేస్తామంటే డాక్టర్స్కి అనేది అసిస్ట్ చేయడం, డయాగ్నోసిస్ అనేది స్పీడప్ చేయడం, అండ్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ పర్సనలైజ్గా చేయడం. అండ్ పేషెంట్ మానిటరింగ్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మనం హెల్త్ కేర్లో చూసుకున్నట్లయితే ఏంటంటే డిసీజ్ డయాగ్నోసిస్, అంటే ఎంఎల్ మోడల్స్ అనేది డిసీజ్ని డిటెక్ట్ చేస్తాయి. లైక్ క్యాన్సర్, డయాబెటిస్ బై యూజింగ్ ఎక్స్రేస్ అవ్వచ్చు, ఎంఆర్ఐ స్కాన్స్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకా డ్రగ్ డిస్కవరీ, అంటే డ్రగ్ని అనేది డెవలప్మెంట్ చేయడంలో ఎంఎల్ అనేది చాలా ప్రాసెస్ని అనేది స్పీడప్ చేస్తుంది, వాటి యొక్క ప్యాటర్న్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం. ఇంకా పర్సనలైజ్డ్ మెడిసిన్స్ అనేది డెవలప్ చేయడంలో. పర్సనలైజ్డ్ మెడిసిన్ డెవలప్ చేయడంలో వాటిల్లో చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ రాస్తా నీట్గా ఉండదు. ఇంకా పేషెంట్ యొక్క మానిటరింగ్. పేషెంట్ మానిటరింగ్లో అంటే స్మార్ట్ వాచెస్ అవ్వచ్చు, స్మార్ట్ వాచెస్ ద్వారా యాప్స్ అనేది చాలా ఉన్నాయి. దాంట్లో మన హెల్త్ హార్ట్ రేట్ ఎలా ఉంది బై సెకండ్స్ మనం చూజ్ చేసుకోవచ్చు. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మంచి రిస్క్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ మనకి స్మార్ట్ వాచెస్ వియర్ చేయడం వల్ల మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఫైనాన్స్. ఈ ఫైనాన్స్ ఏంటంటే ఇంక్రీజ్ ద సెక్యూరిటీ పర్పసెస్ అండ్ రెడ్యూస్ ద రిస్క్ అండ్ ఆటోమేట్ ఫైనాన్షియల్ డెసిషన్స్. ఇవన్నీ తీసుకోవడం కోసం ఈ ఫైనాన్స్ అనేది ఎంఎల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అంటే రిస్క్ అనేది తగ్గించడం కోసం, సేఫ్గా ఉండడం కోసం, ఫ్రాడ్ డిటెక్షన్ అవనేది జరుగుతూ ఉంటాయి ఫైనాన్స్లో. ఫ్రాడ్ డిటెక్షన్స్ అనేది వాటిని అనేది మనం సెక్యూర్గా ఉంచడం కోసం ఫైనాన్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసేసి రిటైల్ మార్కెటింగ్. రిటైల్లో కానీ మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఎంఎల్. ఎలా అంటే ఇక్కడ ఏంటంటే రికమెండేషన్ సిస్టమ్స్. ఈ రికమెండేషన్ సిస్టమ్స్ ఏంటంటే లైక్ అమెజాన్ అనేది మనకి చూపిస్తూ ఉంది. మనకు నచ్చిన ప్రొడక్ట్స్ అనేది ఒకసారి చూసినప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ అమెజాన్కి వ్యూ చేసినప్పుడు మనకి సిమిలర్ ప్రొడక్ట్స్ అనేది చూపించడం జరుగుతుంది. లైక్ సేమ్ నెట్ఫ్లిక్స్లో మూవీస్ చూసినప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అవే జానర్లో ఉన్నటువంటి మూవీస్ అనేది మనకి చూపించడం. సేమ్ అలానే రికమెండేషన్ సిస్టమ్స్ ఇక్కడ. ఇంకా కస్టమర్ సెగ్మెంటేషన్, అంటే కస్టమర్స్ అనేది డివైడ్ చేస్తుంది ఇంటూ గ్రూప్స్గా. ఎవరైతే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ఒకేషనల్ బయర్స్ ఎవరు టార్గెట్ చేసి వాళ్ళని బట్టి మార్కెటింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ రిటైల్లో. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే మ్యాక్సిమం వచ్చేసి ఏంటంటే
ఈజీగా మనం ఎలా స్మార్ట్గా ట్రావెల్ చేయాలి, సేఫ్గా ఎలా చేయాలి, మోర్ ఎఫిషియెంట్ వేలో ఎలా మనం ట్రావెల్ చేయాలి అనేది ఎంఎల్ అనేది చెప్తుంది. లైక్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఎలా మనం డ్రైవ్ చేయకుండానే ఎలా ఈజీగా సేఫ్గా డెసిషన్స్ అనేది తీసుకుంటుంది. తర్వాత ట్రాఫిక్ ఆప్టిమైజేషన్, ట్రాన్స్పోర్టేషన్లోనే ట్రాఫిక్ అనేది ఆప్టిమైజ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రూట్ ప్లానింగ్ అనేది షార్టెస్ట్ పాత్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అనేది ట్రాన్స్పోర్టేషన్ ఎంఎల్ అనేది చెప్తుంది. అంటే ఈజీగా ఫాస్టెస్ట్గా మనం మూవ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎంటర్టైన్మెంట్. ఈ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే పర్సనలైజ్ కంటెంట్ అండ్ ఇంప్రూవ్ వ్యూవర్ ఎంగేజ్మెంట్. అంటే ఇక్కడ ఏంటంటే మూవీస్ అవ్వచ్చు, మ్యూజిక్ రికమెండేషన్ అవ్వచ్చు, నెట్ఫ్లిక్స్, స్పాటిఫై అవి రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఎంఎల్ బేస్ చేసుకొని మనకి యూట్యూబ్ అనేది యూజ్ చేస్తున్నాం అనుకో, యూట్యూబ్లో రికమెండేషన్స్ అనేవి వస్తాయి. మనం చూసిన వీడియోస్ బట్టి నెక్స్ట్ టైం మనం వ్యూ చేసేటప్పుడు ఆ సిమిలర్ కంటెంట్ ఆఫ్ వ్యూ మనకు అనేది రావడం అనేది జరుగుతుంది. సేమ్ అలానే బేస్డ్ ఆన్ అవర్ హ్యాబిట్స్, అది లేకపోతే మనం చూసిన వీడియోని బట్టి మన జనరల్లీ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనకి నెక్స్ట్ టైం వీడియోస్ కానీ సేమ్ అలానే రావడం జరుగుతుంది. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సైబర్ సెక్యూరిటీ. ఈ సైబర్ సెక్యూరిటీలో కానీ మిషన్ లెర్నింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా హ్యాకర్స్ అనేది ఏదైనా మన ఫోన్ని హ్యాక్ చేస్తున్నా వాటిలో మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అనేది బేస్ చేసుకొని వాటిని అనేది డిటెక్ట్ చేసి సస్పీషియస్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతుంటే వాటిని అనేది కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది రియల్ టైంలో. ఇంకా ఎవరైనా అన్యూజువల్గా లాగిన్ చేస్తున్నా కానీ మన ఫోన్స్ ద్వారా మనకు తెలియకుండా వాటన్నిటిని అది అనేది సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా మాల్వేర్ అటాక్స్ ఏమైనా జరిగినా వాటన్నిటిని అనేది ఏంటంటే ఎంఎల్ బేస్ చేసుకొని కొన్ని ఫంక్షన్స్ అనేది క్రియేట్ చేసి సైబర్ సెక్యూరిటీ ద్వారా వాటిని అనేది సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి వచ్చేసి ఏంటంటే వాటి యొక్క అప్లికేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఏవైతే ఉన్నాయో అవన్నీ మిషన్ లెర్నింగ్ అప్లికేషన్స్. ఇక్కడ చూడవచ్చు హెల్త్ కేర్ అవ్వచ్చు, ఫైనాన్స్, తర్వాత రిటైల్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్టేషన్, ఎంటర్టైన్మెంట్, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినవి ప్రతిదీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. ఇక్కడ టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్లో వచ్చేసరికి ఏంటంటే మనకి 2 టైప్స్ ఉన్నాయి. అదే 2 టైప్స్ మెయిన్లీ సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. దీనిలోనే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మళ్ళీ అల్గరిథమ్స్ అనేది రావడం ఉంటుంది. లీనియర్ రిగ్రెషన్, తర్వాత ఇంకా అలా అంటే క్లస్టరింగ్ సంబంధించినవి, క్లాసిఫికేషన్కి సంబంధించినవి, తర్వాత ఇంకా మనకి రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో తర్వాత డైమెన్షనాలిటీ రిడక్షన్, అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా చెప్పాలంటే ఈ ఇమేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ ఫస్ట్. సూపర్వైజ్డ్ ఏంటంటే మొత్తం లేబుల్డ్ డేటా బేస్ చేసుకునేది ఉంటుంది. ఇక్కడ లేబుల్డ్ డేటా అంటే ఏం లేదు, మనకి ఇనిషియల్గా ఒక డేటా అనేది ఉంటుంది. ఆ డేటాకి అనేది మనమే ఇన్పుట్ ప్లస్ అవుట్పుట్, ఈ డేటా ఏదైతే ఉందో అది అనేది ఇన్పుట్ అయితే దానికి మనమే అవుట్పుట్గా ఇంకొకటి లేబుల్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే అవుట్పుట్ మనం ఇక్కడ అవుట్పుట్గానే మనమే ఇస్తున్నట్టు సింపుల్గా. ఓకే, ఈ లేబుల్స్ ఇన్పుట్ డేటా, అవుట్పుట్ డేటా లేబుల్స్ ఉంటాయి. వీటిని ఏదైతే ఉందో దీని అనేది మిషన్ లెర్నింగ్ మోడల్ ఏదైతే ఉందో దానికి అనేది మనం ఇస్తాం. అది అనేది ఏం చేస్తుంది, మనకి ప్రిడిక్షన్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అంతే. ఇది వచ్చేసి ఏంటంటే సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం. లైక్ ఇప్పుడు నేను సింపుల్గా చెప్పాలంటే మనకు కాలేజ్ ఉంది, కాలేజీకి ఫీజు కట్టి వెళ్తాం. అక్కడ ఒక టీచర్ అనే అతను మనకి సబ్జెక్ట్స్ అనేది టీచ్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్స్ అనేది టీచ్ చేస్తాడు, అవనేది మనం నేర్చుకుంటాం. ఇక్కడ టీచర్ చెప్పినవన్నీ నువ్వు నేర్చుకుంటావు. అంటే టీచర్ మనకేం చెప్తాడు, అప్పుడు ఒక ప్రాసెస్ ఉంటే ఆ ప్రాసెస్ ఎలా చేయాలి, మ్యాథ్స్ సారే ఉన్నాడు అనుకున్నాం, ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి చెప్తాడు, ఆయన ప్రాబ్లం చెప్తాడు, దానికి ఆయన సొల్యూషన్ చెప్తాడు.
ఓకే, దాని నుంచి మనం ఏంటంటే ఇంకొక ప్రాబ్లం సేమ్ సింపుల్ ప్రాబ్లం అనేది ఇచ్చినప్పుడు సేమ్ ఇన్పుట్స్ వాల్యూస్ జస్ట్ మార్చేసి ఆ వాల్యూస్ ఇంకో ప్రాబ్లం సాల్వ్ చేయమన్నప్పుడు మనము ఈజీగా చేసి దానికి సొల్యూషన్ అనేది తీసుకురాగలం. జస్ట్ సింపుల్ ఇది ఒక స్టేట్మెంట్ లాగా అనుకోవచ్చు మన సూపర్వైజర్ లెర్నింగ్. అంటే టీచర్ ఒక సబ్జెక్ట్ అని చెప్తున్నాడు, ఒక ప్రాబ్లం ఇచ్చాడు, ఆ ప్రాబ్లం నుంచి మనమే ఆయన ఒక ప్రాబ్లం సింపుల్ ప్రాబ్లం చెప్పి దానికి సొల్యూషన్ ఆయనే చెప్పాడు. మనకేం చేస్తాడంటే సేమ్ ఇంకొక టెస్ట్ చేయడం కోసం ఇంకొక సింపుల్ ప్రాబ్లం అనేది మనకి ఇస్తాడు. సింపుల్ ప్రాబ్లం జస్ట్ ఆ వాల్యూస్ అనేది చేంజ్ చేసి ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ చేంజ్ చేసి మనకు ఒక ఎడిషనల్ ఏదో ప్రాబ్లం చేయమన్నాడు. అలా చేసి ఆ ఫైండ్ అవుట్ చేస్తే ఇంకొక సొల్యూషన్ అనేది తీసుకొని వస్తాం. సేమ్ అంతే. ఎక్కడ కాకపోతే ఇన్పుట్ అవుట్పుట్ అన్నీ ఆయనే ఇస్తాడు, మనం అనేది ప్రిడిక్షన్స్ అనేది చేయడం జరుగుతుంది అంతే సింపుల్గా. ఇది వచ్చేసి సూపర్వైజర్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం. ఈ సూపర్వైజర్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథంలో ఏంటంటే ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే మనం ఈమెయిల్ అనేది స్పామా కాదా, తర్వాత హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్స్ వీటిని చేయడం కోసం యూజ్ చేస్తాం. దీంట్లో ఏంటంటే మనకి బేసిక్గా సూపర్వైజర్లో 2 టైప్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే క్లాసిఫికేషన్, రిగ్రెషన్. దీస్ ఆర్ ద 2 మెయిన్ టైప్స్ ఇన్ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్. అయితే ఈ క్లాసిఫికేషన్లో మళ్ళీ మనకి మెయిన్గా క్లాసిఫికేషన్ రిగ్రెషన్లో కొన్ని అల్గోరిథమ్స్ అనేవి ఉంటాయి. అల్గోరిథం ఏంటంటే లీనియర్, లాజిస్టిక్, తర్వాత వచ్చేసేది డెసిషన్ ట్రీస్, తర్వాత ర్యాండమ్ ఫారెస్ట్, తర్వాత ఇంకా సపోర్ట్ వెక్టార్ మిషన్స్, తర్వాత న్యూరల్ నెట్వర్క్స్. ఇవన్నీ వచ్చేసి ఏంటంటే ఈ సూపర్వైజర్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ కింద రావడం అనేది జరుగుతుంది. అన్సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ ఏంటంటే అన్సూపర్వైజ్డ్లో ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఓన్లీ డేటానే ఉంటుంది, మనకి ఇన్పుట్ డేటానే ఉంటుంది, మనకు అవుట్పుట్ అనేది ఏం ఉండదు. జస్ట్ ఈ డేటాని బేస్ చేసుకొని మనం రిజల్ట్స్ అనేది ఇంటర్ప్రిట్ చేసి వీటిని అనేది మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్కి అనేది ఇచ్చి అవుట్పుట్స్ అనేది ప్రిడిక్ట్ చేయాలి. ఇక్కడ ప్రిడిక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది అన్సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథంలో. ఇది వచ్చేసి ఏంటంటే అన్లేబుల్డ్ డేటా అంటుంది మనం. అంటే ఇక్కడ మనకు ఎటువంటి అవుట్పుట్ అనేది ఉండదు, మనమే ఇచ్చిన ఇన్పుట్ డేటాకి అనేది కొన్ని షేప్స్, సైజెస్ అలా ఆ డేటాను బేస్ చేసుకొని అదే మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ఐడెంటిఫై చేసి మనకి అవుట్పుట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇప్పుడు క్యాట్ ఉందనుకుంటే ఈ క్యాట్ ఎలా ఉంటుంది, కొన్ని అంటే దాన్ని డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయి క్యాట్స్లో కానీ సింపుల్. తర్వాత ఒక కలర్ రెడ్, బ్లాక్, వైట్ సేమ్ అలా కలర్ ఉంటాయి, వాటి యొక్క షేపు స్మాల్గా ఉంటాయి. వాటిని అనేది బేస్ చేసుకొని మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం వాటిని అనేది బేస్ చేసుకొని మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది అది క్యాటా కాదా అనేది ఆ ప్యాటర్న్స్ ఏదైతే ఉంటాయో చిన్న ప్యాటర్న్స్ వాటిని బేస్ చేసుకొని అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది అన్సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం. ఇక్కడ మనం ఇందాక చెప్పినట్టు టీచర్ అలా ఇక్కడ వితౌట్ ఎనీ సూపర్వైజర్ అంటే ఎటువంటి టీచర్ ఎవరు లేకుండానే ఇప్పుడు మనమే ఉన్నాం. సింపుల్గా మనకి ఒక టాపిక్ అనేది ఏం తెలియదు, జస్ట్ మనం ఎలోన్గా ఉన్నాం, మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఏం చేస్తాం, అది తెలియనప్పుడు ఏం చేస్తాం, అది ఏంటిది ఎలా వచ్చింది అలా తెలుసుకోవాలనుకుంటే మనం ఇంటర్నెట్కి అనేది వెళ్తాం. ఇంటర్నెట్కి వెళ్ళి సెర్చ్ చేసి దాని యొక్క ప్యాటర్న్స్ ఏంటి, అసలు ఆ సొల్యూషన్ ఎలా వచ్చిందని మనమే తెలుసుకొని అది కరెక్టో కాదో అవుట్పుట్ అనేది తీసుకొని వస్తాం సింపుల్గా. సేమ్ అలా మనం ఒక ఈజీ వేలో గుర్తుపెట్టుకోవచ్చు. ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఏంటంటే మనకి మెయిన్గా 2 టైప్స్ ఉన్నాయి. మళ్ళీ క్లస్టరింగ్, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే డైమెన్షనాలిటీ రిడక్షన్. అంటే దీంట్లోనే మనకి పీసీఏ అవి రాయడం జరుగుతుంది. డైమెన్షనాలిటీ రిడక్షన్. అక్కడ క్లస్టరింగ్ అంటే సింపుల్ చెప్పాలంటే సిమిలర్ డేటా పాయింట్స్ ఏవైతే ఉంటుందో వాటిని గ్రూప్ చేయడమే. ఎక్కడ ఏంటంటే డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటే ఫీచర్స్ ఒక డేటా సెట్ తీసుకుంటే 1000 ఫీచర్స్ ఉంటే వాటిలో మనం 10 మెయిన్ ఫీచర్స్ ఏమైనా అలా తీసుకోవడం.
జస్ట్ అంటే ఆ ఫీచర్స్ అనేది రిమూవ్ చేసి మనకు కావాల్సిన ఫీచర్స్ అనేది తీసుకోవడం. ఇక్కడ ఇంపార్టెంట్ అల్గారిథమ్స్ ఏంటి అంటే కే మీన్స్, ఇంకా హైరార్కికల్ క్లస్టరింగ్, ఇంకా వచ్చేసి ఏంటంటే పీసీ చెప్పాక ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్, ఇంకా ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అల్గారిథమ్స్ అనేవి ఇంకా ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ క్లాసెస్లో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఈ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే సింపుల్గా ఒక ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది మనకి. ఆ ఎన్విరాన్మెంట్లో అనేది ఇంటరాక్ట్ అయ్యి మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు అది కరెక్ట్గా మనం చేసామా అంటే, లైక్ ఒక రేస్ జరుగుతుందంటే ఆ రేస్లో మనం గెలిస్తే రివార్డ్ అనేది వస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఒక రేస్ అనుకుంటే దాంట్లో ఒక ఏజెంట్ అనేవాడు ఉంటాడు. వాళ్ళు అనేది ఆ రేస్ గెలిచాడు అనుకో, వాడికి అనేది రివార్డ్ అనేది ఉంటుంది, లేకపోతే లాస్ అనేది ఉంటుంది. అంటే రివార్డ్ అనేది ఏమి ఉండదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అంతే. రివార్డ్ ఒక ఎన్విరాన్మెంట్, ఇక్కడ వాడు ఏజెంట్ అనుకుంటాం మనం సింపుల్గా. రేస్ గెలిస్తే వాడికి విన్ అయితే రివార్డ్ అనేది ఉంటుంది, లేకుంటే ఏముండదు సింపుల్గా చెప్పాలంటే. మళ్ళీ అలానే ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఇక్కడ మనం సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ చెప్పుకోవచ్చు. తర్వాత గేమింగ్స్, అంటే అక్కడ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో ఏంటంటే మెయిన్గా గేమ్స్ అనేది ఎక్కువ డెవలప్ చేయడం అనేది ఉంటుంది. దీంట్లో ఏంటంటే చెస్ గేమ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ ఆన్లైన్లో అటు సైడ్ నుంచి ఇంకొకరు ఆడుతుంటే మనం ఇటు సైడ్ నుంచి ఆడినప్పుడు దాని యొక్క స్ట్రాటజీస్, దానికే అదే మూవ్స్ అనేది డెవలప్ చేస్తూ ఉంటుంది. ముందుగా అటు సైడ్కి వెళ్ళాలి, ఇటు సైడ్కి వెళ్ళాలని. అవన్నీ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ బేస్ చేసుకుని ఉండడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ లెర్నింగ్ అనేది ఏదైతే ఉందో అది రోబోటిక్స్లో కానీ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏజెంట్ ఎవడైతే ఉన్నాడో వాడిని మనం ఏమంటామంటే ద లెర్నర్. అంటే మీన్స్ లైక్ ఇక్కడ మనం రోబోట్ తీసుకుంటే రోబోట్కి అనేది కొన్ని యాక్షన్స్ అనేది ఇవ్వాలనుకుంటే ఆ యాక్షన్స్ చేయాలంటే దాన్ని మనం సింపుల్గా రోబోట్ అనుకోవడం, లేకపోతే ఎనీథింగ్ మనం ఏదైనా ఒక ఊహించుకోవడం. తర్వాత ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఈ ఎన్విరాన్మెంట్ ద ఏజెంట్ ఎక్కడైతే ఆపరేట్ చేస్తున్నాడో దాన్ని ఎన్విరాన్మెంట్ అంటాడు, వేర్ ద ఏజెంట్ ఆపరేట్స్. నెక్స్ట్ యాక్షన్స్ అనేది తీసుకుంటాడు. ఇది ఇక్కడ యాక్షన్ తీసుకోవడం వల్లే కదా వాడు ముందుగా అనేది మూవ్ అవుతూ ఉంటాడు. అంటే ఆ ఏజెంట్ అనేది ఏం చేస్తున్నాడు అని, వాట్ హీ డస్. వాడు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ సపోజ్ మనం తీసుకుంటే కార్ రేసింగ్లో వాడు కార్ రేసింగ్ చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. రివార్డ్ ఏదైతే ఉందో ఆ రివార్డ్ వాడికి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. ఇక్కడ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్, అది విన్నా లాసా అలా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో కానీ కొన్ని అల్గారిథమ్స్ అనేవి ఉంటాయి. ఏంటి అంటే క్యూ లెర్నింగ్ అని, నెక్స్ట్ డిక్యూఎన్ అని. డిక్యూఎన్ అంటే డీప్ క్యూ నెట్వర్క్స్. తర్వాత మాంటో కార్లో మెథడ్స్, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అల్గారిథమ్స్ అనేవి ఈ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఇక్కడ చెప్పుకున్నాం కదా సేమ్ అంతే. ఇక్కడ చూస్తే సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అంటే లేబుల్ డేటా ఉంటుంది, అన్సూపర్వైజ్ అయితే అన్లేబుల్ డేటా. ఇక్కడ వచ్చేసి ఎన్విరాన్మెంట్లో ఏజెంట్ అనేవాడు ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మెయిన్ గోల్ వచ్చేసి ఏంటంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ప్రిడిక్ట్ అవుట్పుట్ ప్యాటర్న్స్ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే రివార్డ్. సేమ్ అట్లానే క్లాసిఫికేషన్, రిగ్రెషన్, దాంట్లో లీనియర్ రిగ్రెషన్, ఎస్విఎం, డెసిషన్ ట్రీస్, క్లస్టరింగ్, పీసీఏ, ప్లేయింగ్ గేమ్స్, రోబోటిక్స్, క్యూ లెర్నింగ్, డిక్యూఎన్, కే మీన్స్, అప్రియారి అలాంటి అల్గారిథమ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెషిన్ లెర్నింగ్ ఇన్ డైలీ లైఫ్ సైకిల్ యూజ్ కేసెస్. మనం డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ మెషిన్ లెర్నింగ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇందాక పైన అలా చాలా చెప్పేసాం ఆల్రెడీ, కానీ ఇక్కడ ఒకసారి చూద్దాం. అంటే జస్ట్ సింపుల్గా ఇమేజ్ చూస్తే అర్థమవుతుంది.
ఇక్కడ ఫ్రాడ్ డిటెక్షన్లో చూస్తాం. బ్యాంక్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాయి, అంటే ఫ్రాడ్ ఏమన్నా చేసి అంటే సస్పిషియస్ యాక్టివ్స్ వల్ల మనీ అనే ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి లేదా. సోషల్ మీడియా మనం ఇంకా ఇన్స్టాగ్రామ్లో మన పర్సనలైజ్డ్ ఫీడ్స్ ఏమైనా ఉన్నాయా సోషల్ మీడియాలో యూజ్ చేస్తాం. వర్చువల్ అసిస్టెంట్స్, అలెక్సా, సిరి చెప్పుకోవచ్చు. రికమెండేషన్ సిస్టమ్స్, స్పాటిఫై, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ రికమెండేషన్ రావడం జరుగుతుంది. నావిగేషన్ యాప్స్, గూగుల్ మ్యాప్స్, స్పామ్ ఫిల్టర్స్, ఈమెయిల్ ఆర్ స్పామ్, ఇలా డైలీ లైఫ్లో మనం చాలా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా మనం డైలీ లైఫ్లో చూసుకున్నట్లయితే ఏఐ టూల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉన్నాం. చాట్ జీపీటీ అవ్వచ్చు, జెమినై, ఇంకా అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏఐ టూల్స్. ఇంకా మనం చాలా చోట్ల మనం మెషిన్ లెర్నింగ్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది డైలీ లైఫ్స్లో. స్టాక్ మార్కెట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. స్టాక్ మార్కెట్లో అంటే ఇంకా వెదర్ ప్రిడిక్షన్లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా డిఫరెంట్ యూజ్ కేసెస్ అనేవి డైలీ లైఫ్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ యూజింగ్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ అనేది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే చాలా అంటే టెక్నాలజీగా పరంగా చూసుకుంటే ఎంఎల్ మ్యాక్సిమం గూగుల్ యూజ్ చేస్తుంది, ఫేస్బుక్ యూజ్ చేస్తుంది. టెక్నాలజీ ఫేస్బుక్, మెటా ఏ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. వాళ్ళందరూ గూగుల్ సెర్చ్లో మనం గూగుల్ సెర్చ్ చేసినప్పుడు మనకి ప్రిడిక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ ఏ పేజెస్ ఓపెన్ అవ్వాలని. అలాంటివన్నీ ఈ టెక్నాలజీ కింద రావడం జరుగుతుంది. ఇంకా చాట్ జీపీటీ అండ్ గూగుల్ జెమినై ఇవన్నీ కానీ డీప్ లెర్నింగ్ అండ్ న్యాచురల్ కన్వర్జేషన్ ఆన్సరింగ్ క్వరీస్ కోసం యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఆ టెక్నాలజీలో. ఇంకా మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ అవ్వచ్చు, ఏడబ్ల్యూఎస్, ఇవి కానీ ఏఐ టూల్స్ లైక్ ఏఐ టూల్స్ని యూజ్ చేయడం, స్పీచ్ టు టెక్స్ట్ అవన్నీ యూజ్ చేయడం ఈ టెక్నాలజీ కింద మనం చెప్పొచ్చు. అండ్ ఫైనాన్స్ ఇండస్ట్రీ అంటే ఇందాక పైన చెప్పినట్టే ఫ్రాడ్ డిటెక్షన్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కోసం, ఇంకా ఇన్సూరెన్స్, చాట్ బాట్స్, ఇవన్నీ దాని కింద మనం చెప్పుకోవచ్చు ఫైనాన్స్ కింద. తర్వాత హెల్త్ కేర్లో మెయిన్ హెల్త్ కేర్లో చాలా యూజ్ చేస్తున్నారు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఏఐ అనేది. ఎందుకంటే కొత్త మిషన్స్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. పెద్ద పెద్ద ఎంఆర్ఐ స్కాన్స్ వాటన్నిటిని బేస్ చేసుకొని పెద్ద మిషన్స్ తయారు చేసి సింపుల్గా డిసీజ్ని అనేది డిటెక్ట్ చేయడం కోసం హెల్త్ కేర్లో యూజ్ చేస్తూ ఉంటారు. మెడికల్ డివైజెస్ ఇంకా హాస్పిటల్స్లో చాలా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా డ్రగ్స్ అంటే కొత్త డ్రగ్స్ అనేది లైక్ మెడిసిన్స్. డ్రగ్ అంటే ఇక్కడ మెడిసిన్స్ అని అర్థం. మెడిసిన్స్ తయారు చేయడంలో యూజ్ చేస్తారు. ఇంకా పెద్ద ఎక్స్రేస్, ఎంఆర్ఐ స్కాన్స్, డిసీజ్ ఎలా ఉంది డయాగ్నోసిస్ చేయడం కోసం స్కానింగ్స్ అనేది తయారు చేస్తారు. ఇంకా వియరబుల్స్ లైక్ యాపిల్ వాచెస్ అవ్వచ్చు, స్మార్ట్ వాచెస్ అనేది వాటిని మనం యూజ్ చేసి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే స్లీప్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, హెల్త్ ప్యాటర్న్స్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనం ఈ ఎంఎల్ యూజ్ చేసుకొని. డిఫరెంట్ ఇండస్ట్రీస్ అనేవి యూజ్ చేస్తున్నాయి. ఇంకా రిటైల్ ఇండస్ట్రీ అనేది ఏంటంటే ఈ రిటైల్ ఏంటంటే ఈ కామర్స్ లైక్ అమెజాన్ అనేది ప్రొడక్ట్స్ అనేది బేస్డ్ ఆన్ బ్రౌజింగ్, పర్చేజ్ హిస్టరీ బట్టి మన ఈ కామర్స్లో ఎలా జరుగుతుందని చెప్పొచ్చు. ఇంకా ఇన్వెంటరీ ఫోర్కాస్టింగ్, ఎంఎల్ అనేది ప్రిడిక్ట్ చేస్తుంది విచ్ ప్రొడక్ట్స్ విల్ బీ ఇన్ డిమాండ్ అండ్ వెన్ టు రీస్టాక్ అని కానీ మనం చెప్పొచ్చు. ఇంకా ఈ కామర్స్ చాట్ బోర్డ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఆన్సర్ ద క్వశ్చన్స్ అంటే వాళ్ళు అడిగే ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్కి 24/7 ఆన్సర్స్ ఇవ్వడం కోసం. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమోటివ్, ఏరోస్పేస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇవేంటంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో ఏంటంటే ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ అవ్వచ్చు, కాస్ట్ అనేది తగ్గించడం కోసం అండ్ ఎటువంటి బ్రేక్ డౌన్స్ ఉన్నా అవి అవాయిడ్ చేయడం కోసం. ఇక్కడ ఏంటంటే ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అనేది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇదేంటంటే మిషన్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అనేది ముందే తెలుసుకొని వాటిని అనేది ఫిక్స్డ్ అంటే ముందే వాటిని మనం ఫిక్స్ చేయొచ్చు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో క్వాలిటీ కంట్రోల్ చేయొచ్చు, ఆటోమేషన్ చేయొచ్చు. రోబోట్స్ అనేది పవర్డ్ బై ఎంఎల్ హ్యాండిల్ రిపిటేటివ్ టాస్క్స్ అనేది చేయడం కోసం ఆటోమేషన్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ, ఆయిల్, గ్యాస్, రెన్యూవబుల్ ఎనర్జీలో కానీ ఆ ఇండస్ట్రీలో కానీ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఎంఎల్ హెల్ప్స్ మానిటర్, ప్రిడిక్ట్ అండ్ ఆప్టిమైజ్ ఎనర్జీ యూజేజ్ అండ్ ప్రొడక్షన్. ఓకే, స్మార్ట్ గ్రిడ్ సిస్టమ్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇంకా ఆయిల్ అండ్ గ్యాస్ ఫైండ్ ద ఆప్టిమల్ డ్రిల్లింగ్ లొకేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేస్తుంది బై యూజింగ్ మ్యాప్స్ ద్వారా అండ్ పాస్ట్ డేటాని బేస్ చేసుకొని. ఇంకా అగ్రికల్చర్ కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే క్రాప్ రికమెండేషన్స్, తర్వాత ఫెర్టిలైజర్ రికమెండేషన్స్,
తర్వాత డిసీజ్ డిటెక్షన్స్ కానీ ఇక్కడ ఆ క్రాప్ యొక్క డిసీజ్ డిటెక్షన్స్ ఎలా ఉన్నాయి, దాని యొక్క క్రాప్ మానిటరింగ్ సిస్టమ్స్, ఇవన్నీ మనం ఇక్కడ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. అంటే ఇంకా మనం ఎలా ఇంకా కొత్తగా ఈ మధ్యలో ఐఓటీ సెన్సార్స్ బేస్డ్ డివైజెస్ అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అగ్రికల్చర్లో డేటా అనేది కలెక్ట్ చేయడం కోసం ఆటోమేటెడ్ వీడింగ్ అండ్ హార్వెస్టింగ్ చేస్తున్నాం రోబోట్స్ని అనేది యూజ్ చేసుకొని. అంటే ఇంకా పెస్టిసైడ్స్ అనేది స్ప్రే చేస్తున్నాం బై యూజింగ్ ఏఎంఎల్. అంటే వాటి యొక్క కండిషన్ ఎలా ఉంటుందో ప్రతిదీ మనం తెలుసుకోగలుగుతున్నాం అగ్రికల్చర్లో. క్రాప్ యొక్క మానిటరింగ్ బై యూజింగ్ డ్రోన్స్ ద్వారా ఎలా ఉంటుందో మనం చెప్పగలుగుతున్నాం. ఏఐ అనేది ఏం చేస్తుందంటే అనలైజ్ చేస్తుంది డ్రోన్ ఇమేజెస్ టు స్పాట్ డిసీజెస్ ఆర్ పెస్ట్ ఎర్లీ. ముందే ఏమన్నా ఉన్నాయా అని వాటన్నిటిని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. ఎంఎల్ రికమెండ్ చేస్తుంది ఎప్పుడు అంటే లైక్ పర్సనల్ ప్రిసిషన్ ఫార్మింగ్ అని కానీ చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడు వాటర్ పెట్టాలి, లైక్ ఎప్పుడు ఫెర్టిలైజర్స్ అనేది అందించాలి, లైక్ ఎప్పుడు క్రాప్స్ అనేది మనం క్రాప్ చేయాలి అని ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్లో మనం మెషిన్ లెర్నింగ్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ 2025లో వచ్చేసరికి అయితే అంటే చాలా ఇండస్ట్రీస్ అంటే చిన్నది పెద్దదాని ఇండస్ట్రీ ఏం లేదు, ప్రతి ఒక్క ఇండస్ట్రీస్లో ఏఐఎంఎల్ అనేది ప్రతిదీ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సింపుల్గా స్టార్టింగ్ నుంచి అండ్ ప్రొడక్షన్ లెవెల్ వరకు ఇండస్ట్రీస్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అవ్వచ్చు, ఏఐ అవ్వచ్చు, డీప్ లెర్నింగ్ అవ్వచ్చు, కంప్యూటర్ విజన్ అవ్వచ్చు, ఇవన్నీ యూజ్ చేయడం అనేది జరుగుతుంది డిఫరెంట్ సెక్టర్స్ అండ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్లో. ఇప్పటివరకు ఏదైతే చెప్పుకున్నామో అది ఇక్కడ మన ఈ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ ఫైనాన్స్లో అవ్వచ్చు, ఎనర్జీ, రిటైల్, టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్, హెల్త్ కేర్, వీటన్నిటిలో యూజ్ చేయడం అనేది చెప్పాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వర్క్ ఫ్లో అంటే మెషిన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్ అనేది ఎలా ఉంటుంది, ఇది అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో 10 స్టెప్స్ ఉన్నాయి. మ్యాక్సిమం అయితే 6 మెయిన్ ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ డెఫినేషను అవి మాత్రమే మనకి చాలా ఇంపార్టెంట్. ఇది చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ ప్రాబ్లమ్ డెఫినేషను, తర్వాత డేటా కలెక్షన్ చేయడం, తర్వాత డేటా ప్రీ ప్రాసెసింగ్ చేయడం అనేది జరుగుతుంది, తర్వాత ఫీచర్ ఇంజనీరింగ్, మోడల్ సెలెక్షను, మోడల్ ట్రైనింగ్, మోడల్ ఎవల్యూషన్ చేసిన తర్వాత రిఫైన్ చేయడానికి హైపర్ పారామీటర్ ట్యూనింగ్, తర్వాత మోడల్ డిప్లాయ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మోడల్ డిప్లాయ్మెంట్ తర్వాత మోడల్ మానిటరింగ్ అనేది అది ఎలా ఉంది, తర్వాత అప్గ్రేడ్స్ ఏమైనా కావాలో చేయడం అనేది జరుగుతుంది. వీటన్నిటిని నేను ఒక సింపుల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఎంఎల్ లైఫ్ సైకిల్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రాబ్లం డెఫినేషన్. అంటే ఇక్కడ ఏంటంటే మనం ప్రాబ్లం అనేది ఉంది, అసలు ఏం ప్రాబ్లం, దాన్ని మనం ఎలా మెషిన్ లెర్నింగ్ అనేది యూజ్ చేసుకొని సాల్వ్ చేయాలి అనేది ఇక్కడ మనం చేస్తాం. అంటే ఏదైతే మనం సాల్వ్ చేయాలనుకుంటున్నామో దాన్ని అనేది మనం క్లియర్ కట్గా ఒక అనలైజ్ చేసుకొని పెట్టుకుంటాం. ఫస్ట్ ప్రాబ్లం డెఫినేషన్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే డేటా. అంటే ప్రాబ్లం సంబంధించినటువంటి డేటా అంతా మనం కలెక్షన్ చేసుకోవాలి, అంటే డేటా కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ సెకండ్ స్టెప్లో. థర్డ్ వన్ ఏంటంటే మనకు కావాలి అంటే ఎటువంటి టైప్ ఆఫ్ డేటా అనేది మనకు కావాలి. ఇప్పుడు మన మెషిన్ లెర్నింగ్లో కావాలన్నప్పుడు ఒక డేటా కావాలంటే ఈ డేటా అనేది మనం డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి అవ్వచ్చు, తర్వాత వెబ్ స్క్రేపింగ్ అనేది యూజ్ చేసుకొని డేటాబేసెస్, ఎస్క్యూఎల్ డేటాబేసెస్లో స్టోర్ చేసిన డేటా అవ్వచ్చు, తర్వాత ఏపీఐస్ అవ్వచ్చు, ఏపీఐస్ వెబ్ స్క్రేపింగ్ చేసినటువంటి డేటా అన్నిటి మనం తీసుకొని వచ్చి మనం స్టోర్ చేసుకోవాలి. ఫస్ట్ వెబ్ స్క్రేపింగ్, డేటాబేసెస్, ఇంకా ఇంటర్నెట్, ఓవర్ ద ఇంటర్నెట్ ఉన్నటువంటి డేటా అంతా కలెక్ట్ చేసుకొని తీసుకురావచ్చు మనం. థర్డ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే డేటా ప్రీ ప్రాసెసింగ్. ఏ మెయిన్ ఇంపార్టెంట్. ఆఫ్టర్ డేటాని తీసుకొచ్చిన తర్వాత ప్రీ ప్రాసెసింగ్ అనేది చేయాలి. ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏం లేదు, డేటాను అనేది క్లీన్గా మనం ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే బై యూజింగ్ డేటా అనాలిసిస్ అనేది యూజ్ చేసుకొని ఇక్కడ ఏమన్నా మిస్సింగ్ వాల్యూస్, డేటాలో ఏమన్నా మిస్సింగ్ వాల్యూస్ ఉన్నా
నల్ వాల్యూస్ ఉన్నా అంటే ఎర్రర్స్ ఏమన్నా ఉన్నా వాటన్నిటిని మనం ఫిల్ చేసి తర్వాత ఏమన్నా అవుట్లయర్స్ ఉన్నా వాటిని అనేది రిమూవ్ చేయాలి. అవుట్లయర్స్ని వీటన్నిటిని అవుట్లయర్స్ ఏదైతే ఉన్నా రిమూవ్ చేసేయడం డేటా అనేది ఒక మంచి ఫార్మాట్లో కానీ తీసుకురావాలి. అంటే మంచి డేటాగా కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ ఒక మంచి CSV ఫైల్లోకైనా లేకపోతే ఎక్సెల్ ఫైల్లోకైనా మనం డేటా అనేది కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే ఫర్దర్గా మనం అనేది ఏంటంటే నెక్స్ట్ ప్రాబ్లం అది మోడల్ అనేది క్రియేట్ చేస్తాం. మోడల్ అనేది క్రియేట్ చేయాలంటే దానికి మంచిగా క్రియేట్ చేయాలి ఆన్సర్స్ అనేది. అంటే ప్రిడిక్ట్ చేయాలంటే మనం ట్రైన్ డేటా అనేది కరెక్ట్గా ఉంచాలి. నెక్స్ట్ స్టెప్ 4 ఏంటంటే ఫ్యూచర్ ఇంజనీరింగ్. ఈ ఫ్యూచర్ ఇంజనీరింగ్ ఏంటంటే మోస్ట్ రెలవెంట్ ఫీచర్స్ ఏదైతే ఉంటాయి, ఇప్పుడు మన డేటాను క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో చాలా ఫీచర్స్ ఉండొచ్చు. కాకపోతే మనకి ఏదైతే ఆ ప్రాబ్లం కావాల్సినటువంటి మోస్ట్ రెలవెంట్ ఫీచర్స్ ఏదైతే ఉంటాయో వాటిని మాత్రం మనం యూజ్ చేసుకొని ప్రిడిక్షన్స్ అంటే నెక్స్ట్ మోడల్ క్రియేట్ చేయడం కోసం అనేది యూజ్ చేయాలి. ఇవి ఏదైతే రెలవెంట్ ఫీచర్స్ ఏదైతే ఉంటాయో అవి ఏం చేస్తుందంటే మోడల్ పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ మనం ఏంటంటే కొత్త ఫీచర్స్ అంటే 2-3 ఫీచర్స్ అనేవి కలిపి ఒక కొత్త ఫీచర్ అనేది క్రియేట్ చేయడం, లేకపోతే ఆ డేటా సెట్లోనే బెస్ట్ ఫీచర్స్ ఏదైతే ఉంటాయో వాటిని తీసుకోవడం, అసలు అవసరం లేని ఫీచర్స్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేసేసి నాయిసీ ఫీచర్స్ అని ఉంటాయి, అంటే కొన్ని అవసరం లేని ఫీచర్స్ ఉంటాయి, వాటిని అనేది రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది ఈ స్టెప్లో. నెక్స్ట్ మోడల్ సెలక్షన్ ఇది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే మోడల్ సెలక్షన్ అంటే మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ మోడల్స్ అనేవి ఉంటాయి. వాటిని అనేది మనకి ఏది బెస్ట్ మోడల్ అనేది మనం డేటాను బట్టి మనం చూజ్ చేసుకోవాలి. అది క్లాసిఫికేషన్ అయితే రెగ్రెషన్ అయితే ఎటువంటి డేటాను బట్టి మనం క్లాసిఫికేషన్ లేకపోతే రెగ్రెషన్ అనేది మనం చూజ్ చేసుకోవాలి. ఒకవేళ నెంబర్స్ ఉన్నాయి అనుకో, సపోజ్ ఆ నెంబర్స్ అయితే మనం అనేది ఏం చేస్తాం, రిగ్రెషన్ అనేది తీసుకుంటాం. ఒకవేళ క్లాసిఫికేషన్ అంటే నెంబర్స్ కాకుండా ఇంకొక విధంగా అయితే వాటిని అనేది ఇంకొక విధంగా క్లాసిఫికేషన్ అంటే ఒక గ్రూప్స్ అయితే క్లస్టరింగ్ అనేది తీసుకుంటాం. అలా మన యొక్క డేటాను బట్టి మనం చేసే ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం మోడల్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ క్లస్టరింగ్ అయితే K-మీన్స్, క్లాసిఫికేషన్ అయితే లాజిస్టిక్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీస్, తర్వాత ఇమేజ్ రికగ్నైజేషన్ అయితే CNNs, అలాంటి మోడల్స్ అనేవి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మోడల్ సెలెక్ట్ చేసిన తర్వాత మోడల్కి అనేది మన డేటాను అనేది ట్రైన్ చేయాలి. మోడల్ ట్రైనింగ్ అనేది చేయాలి. అంటే మనం ఏదైతే డేటా మనం క్లీన్ చేసిన డేటా ఏదైతే ఉందో అది అనేది ఆ డేటాను అనేది ఈ పైన మనం మోడల్ ఏదైతే తీసుకున్నాం, సపోజ్ లీనియర్ రిగ్రెషన్ అయితే ఆ లీనియర్ రిగ్రెషన్ మోడల్కి అనేది ఈ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని అనేది ట్రైన్ చేయాలి. అది ఏం చేస్తుంది అంటే ప్యాటర్న్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది మన కోసం ఆ మోడల్ ట్రైన్ చేసిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆ మోడల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మోడల్ ఎవాల్యుయేషన్ అంటే ట్రైన్ చేసిన తర్వాత టెస్ట్ డేటా అనేది ఇచ్చేసి ఆ మోడల్ ఎలా పర్ఫామ్ చేసింది, ఎంత మాత్రం మనకి అక్యురసీ అనేది లేదా ప్రిసిషన్ రీకాల్ అనేవి ఎంతవరకు కరెక్ట్గా వచ్చింది, ఆ అవుట్పుట్స్ లేదా ప్రిడిక్షన్స్ అనేది తెలుసుకోవడం అనేది జరుగుతుంది ఈ మోడల్ ఎవాల్యుయేషన్లో. ఎక్కడేంటంటే టెస్ట్ డేటాను బేస్ చేసుకొని చేస్తాం. పైన ఏం చేసాము, ట్రైన్ డేటా. ఈ ట్రైనింగ్ డేటా 80% లేదా 75% ట్రైనింగ్ డేటా అనేది మోడల్కి అనేది ప్రిడిక్ట్ చేస్తాం. 75% లేదా మన ఇష్టం, మ్యాక్సిమం ఎంత ఉండాలి. ఎక్కడ వచ్చేసి ఏంటంటే 25% లేదా 20 మనం టెస్ట్ డేటా ఇచ్చేసి మోడల్ ఎవల్యూషన్ ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే క్లాసిఫికేషన్ అప్పుడు అయితే మెట్రిక్స్ అనేవి ఉంటాయి మనకి, కొన్ని మెట్రిక్స్. అలాంటప్పుడు ఏం చేస్తామంటే క్లాసిఫికేషన్ ప్రాబ్లం అయితే ప్రిసిషన్, రీకాల్, తర్వాత F1 స్కోర్ అని ఉంటాయి. అదే ఒకవేళ రిగ్రెషన్ ప్రాబ్లం అయితే మీన్ స్క్వేర్ ఎర్రర్, ఆర్ స్క్వేర్, అలా కొన్ని ఉంటాయి, RMSE అని. వాటిని అనేది బేస్ చేసుకొని మనం ఇవి చెప్పడం అనేది జరుగుతుంది. అవి మన డీటెయిల్గా ఇంకా ఫర్దర్ క్లాసెస్లో తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హైపర్ పారామీటర్ ట్యూనింగ్. ఇది ఎందుకంటే ఇప్పుడు మోడల్ ఎవల్యూషన్ అనేది వచ్చిన తర్వాత ఆ ఎవల్యూషన్ తర్వాత మనం అనుకున్నట్టుగా అక్యురసీ అనేది రాకపోతే ఈ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేది మనం యూజ్ చేసుకొని, అంటే కొన్ని అల్గోరిథమ్స్లో పారామీటర్స్ అనేవి ఉంటాయి.
వాటిని ఫైన్ ట్యూన్ చేసేసి వాటిని మనం అనేది దీన్ని ఇంకా ఎక్యురసీ అనేది పెంచడానికి ట్రైన్ చేస్తాం ఇంకా. అండ్ లైక్ ఏంటంటే ఓవర్ ఫిట్టింగ్ కానీ ఏమైనా డేటాలో ఉందంటే దాన్ని అనేది ఈ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేది తీసుకొని మనం వాటిని రిమూవ్ చేసేసి అంటే రిడ్యూస్ చేసేసి మనం దాన్ని అనేది ఎక్యురసీ అనేది ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే దీని మెయిన్ ఏం వచ్చేసిందంటే మోడల్ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ చేయడమే. పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాని మోడల్ పర్ఫార్మెన్స్ అది ఇంక్రీజ్ చేయడం మాత్రమే. దీంట్లో ఏంటంటే గ్రిడ్ సెర్చ్ అని, గ్రిడ్ సెర్చ్ సివి, ర్యాండమ్ సెర్చ్ సివి, క్రాస్ వ్యాలిడేషన్ అనే కొన్ని టైప్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే మోడల్ యొక్క డిప్లాయ్మెంట్. మోడల్ డిప్లాయ్మెంట్ అంటే హైపర్ పారామీటర్ ట్యూనింగ్ వరకు అన్నీ కరెక్ట్గా వచ్చాయి, మనకు అవుట్పుట్స్ అండ్ ప్రిడిక్షన్స్ కరెక్ట్గా వచ్చాయంటే ఇంకా మనం ఒక ఫ్లాస్క్ లేదా సంథింగ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఏదో ఒక యాప్ అయితే సంథింగ్ దాన్ని అనేది మనం వాటిలోకి మనం అనేది ఏం చేస్తామంటే డిప్లాయ్ చేయడం అనేది జరుగుతుంది. AWS అవ్వచ్చు, ఫ్లాస్క్ అవ్వచ్చు, అంటే విజిబుల్గా ఒక యాప్ అలాంటివి అయితే మనం చూసుకోవడం కోసం జస్ట్ అక్కడే మనం అన్ని ఇన్పుట్స్ అన్నీ ఇచ్చి మనం చెక్ చేసుకోవడం కోసం ఒక సంథింగ్ ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి ఏంటంటే మోడల్ యొక్క మానిటరింగ్. ఈ మోడల్ మానిటరింగ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఇది ఆఫ్టర్ డిప్లాయ్మెంట్ తర్వాత మోడల్ యొక్క పర్ఫార్మెన్స్ ఓవర్ ద టైం ఎట్లా ఉంటుందో మనం చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒకవేళ ఏమైనా అప్డేట్స్ వస్తూ ఉంటే వాటిని అనేది మనం అంటే మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉండాలి ఓవర్ ద టైం. అది ఇది వచ్చేసి ఏంటంటే మొత్తం హోల్ స్ట్రక్చర్ అంటే ఎలా ఉంటుంది ఇవన్నీ అని. అదే ఇక్కడ మనం చెప్పుకుంది. ఇక్కడ ఏంటంటే నేను సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నేను ఈ ప్రాసెస్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే నేను బిర్యానీ తయారు చేద్దాం అనుకుంటున్నా. బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. సింపుల్గా చెప్తా, చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. అయితే ఫస్ట్ ప్రాబ్లం డెఫినేషన్ కదా, ప్రాబ్లం డెఫినేషన్ అప్పుడు ఏంటి, నా ప్రాబ్లమే ఇది అంటే నేను చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. చికెన్ బిర్యానీ అనేది నా ప్రాబ్లం అంటే నేను దాన్ని ప్రాబ్లం డెఫినేషన్, అది నా ప్రాబ్లం డెఫినేషన్. సెకండ్ స్టెప్ ఏంటిది, డేటా కలెక్షన్. డేటా కలెక్షన్ అంటే ఏంటంటే డేటా ఇక్కడ నాకు ఏమేంటి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే రైస్ కావాలి, రైస్ గ్యాదర్ చేస్తాను. తర్వాత చికెన్, ఆనియన్స్, ఇంకా వాటిలో కావాల్సిన ఐటమ్స్ ఇంకా ఏదైతే ఉంటాయో ఆ ఐటమ్స్ అన్నిటిని నేను గ్యాదర్ చేస్తాను. అది డేటా కలెక్షన్. ఓకే, థర్డ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే డేటా ప్రీ ప్రాసెసింగ్. అంటే వాటి అన్నిటిని ఏంటంటే మనం క్లీన్ చేయాలి, చెప్పాక ప్రీ ప్రాసెసింగ్. అంటే ఈ ప్రీ ప్రాసెసింగ్ ఏం చేస్తాం, రైస్ ఏదైతే ఉందో దాన్ని వాష్ చేస్తాం. చికెన్ కానీ మనం మ్యారినేట్ చేస్తాం, చికెన్ మ్యారినేట్. ఇంకా మనం ఆనియన్స్ అయితే స్లైస్ చేస్తాం, స్లైస్ ఆనియన్స్. ఇలా అన్నిటినీ మనకు కావాల్సిన విధంగా అన్నింటిని క్లీన్ చేసి ప్రిపేర్ చేసుకుంటాం. అది ప్రీ ప్రాసెసింగ్ స్టెప్. ఓకే, ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఫ్యూచర్ ఇంజనీరింగ్. ఈ ఫ్యూచర్ ఇంజనీరింగ్లో మనం ఏం చేస్తాం, లైక్ అంటే ఇంగ్రీడియంట్స్ అనేది ఎన్హాన్స్ చేయాలి, అంటే ఇంప్రూవ్ చేయాలి కదా మోడల్ని. దానికి కావాల్సింది ఏంటి, ఇంకా మనకి ఏమన్నా మిల్క్ కావాలంటే సాఫ్రాన్ మిల్క్, లేదా గీ, ఇంకా లేకపోతే ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా మింట్, కారియండర్, ఇలాంటివన్నీ మనం టేస్ట్ మంచిగా రావడం కోసం ఎక్స్ట్రా ఏదైతే కావాలో ఎక్స్ట్రా యాడ్ చేస్తాం అవన్నీ టేస్ట్ కోసం. ఓకే, అర్థమైనా. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మోడల్ సెలక్షన్ కదా. ఈ మోడల్ సెలక్షన్లో ఏంటంటే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ ఎలా ఉన్నాయో మెషిన్ లెర్నింగ్లో సేమ్. ఇప్పుడు నేను దమ్ బిర్యానీ కావాలా లేకపోతే కొండ బిర్యానీ కావాలా, సేమ్ అలా అంటే డిఫరెంట్ కైండ్స్. లేకపోతే ప్రెషర్ కుక్కర్ ఉంటుంది, అంటే కుక్కర్లోనే మనం దాన్ని తయారు చేయాలా, పాట్ బిర్యానీ, అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయి. అలా నేను అలా అనుకుంటున్నా. నీకు ఏది కావాలో ఇప్పుడు నీ టేస్ట్ బట్టి నాకు పాట్ బిర్యానీ కావాలనుకున్నా, సో ఐ విల్ మేక్ దట్ వన్. ఆ మోడల్ అనేది సెలెక్ట్ చేసుకొని తర్వాత ట్రైన్ చేయాలి కదా. మనం ఇప్పుడు దాకా ఏదైతే అన్నీ ప్రిపేర్ చేసుకున్నామో వాటన్నిటిని ఇంకా కుక్ చేయడమే, ఇంకా స్టార్ట్ కుకింగ్. ఓకే, అంటే ప్రతిదీ కంబైన్ చేసేసి ఇంకా కుక్ చేయడమే, జస్ట్ సింపుల్గా. అప్పుడు ఏంటి, మన ట్రైనింగ్ అనేది చేసేసాం. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, ట్రైనింగ్ అంటే ఇంకా అంతా కుకింగ్ మొత్తం అంతా స్టార్ట్ చేసేసాం. అంతా బిర్యానీ అనేది మనకు కావాల్సిన అన్ని దాంట్లో వేసేసాం, ట్రైన్ చేసేసాం మోడల్ అంతా. లైక్ మోడల్ని ఎలా డేటా మనం ట్రైన్ చేస్తామో అలా చేసేసాం. తర్వాత ఏంటి, ఎవల్యూషన్.
ఎవాల్యుయేషన్ అంటే ఏంది, ఇక్కడ టేస్ట్ని చెక్ చేయడం. చెక్ టేస్ట్ అంటే టేస్ట్ ఎలా ఉందో మనం అదే తెలుసుకోవడం. అంటే ఇప్పుడు అది అనేది దాంట్లో లైక్ మనం ఏం చెప్పుకోవచ్చు, ఇంకా సాల్ట్ ఎక్కువ ఏమైనా వేయాలా, లేకపోతే చికెన్ బాగా కుక్ అయిందా లేదా, అంటే ఫైనల్ డిష్ ఎలా వచ్చింది అనేది మనం మొత్తం చెక్ చేసుకుంటాం. మన ఎక్స్పెక్టేషన్కి మీట్ అయిందా లేదా, సేమ్ లైక్ ఎలా మనకి ఎక్యురసీ మనం అనుకున్నలాగా వచ్చిందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం. సాల్ట్ అవి ఉన్నాయా లేదా, కుక్ వెరీ వెల్ కుక్డా కాదా అని. నెక్స్ట్ స్టెప్ అవన్నీ కరెక్ట్గా లేదు అనుకుంటే హైపర్ పారామీటర్ ట్యూనింగ్ యూజ్ చేస్తాం. హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేది యూజ్ చేసి ఏం చేస్తాం, మనకి ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాలనుకుంటే అడ్జస్ట్మెంట్ చేస్తాం. మేక్ అడ్జస్ట్మెంట్స్ లైక్ ఏంటంటే యాడింగ్ సమ్ పించ్ ఆఫ్ సాల్ట్, ఓకే. అవన్నీ తర్వాత అంటే కుకింగ్ టైం అనేది కొద్దిగా తగ్గించడం, లేకపోతే లిటిల్ మోర్ స్పైస్ అనేది యాడ్ చేయడం అవ్వచ్చు, లేకపోతే కొద్దిగా లెమన్ జ్యూస్ వేయడం, ఇలాంటివి అనేది కొద్దిగా ఎక్స్ట్రా అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే బెటర్ రిజల్ట్స్ రావడం కోసం అనేది మన హైపర్ పారామీటర్ ట్యూనింగ్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సేమ్ అలానే ఇక్కడ యూజ్ చేస్తే టేస్ట్ అనేది ఇంకొద్దిగా మంచిగా రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డిప్లాయ్మెంట్. సేమ్ డిప్లాయ్మెంట్ ఎలా చెప్పాలంటే ఇంకా బిర్యానీ చేయడమే అయిపోయింది, సర్వ్ చేయడమే, సర్వ్ ద బిర్యానీ, ఓకే. బిర్యానీ అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనేది మనం అంటే లైవ్ అంటే ఇంకా డిప్లాయ్ చేసేస్తాం. అంటే సర్వ్ అని అందరికీ ఇచ్చేస్తాం, ఇంకా తినండి అని వాళ్ళకి ఇచ్చేస్తాం మనం. ఇంకా అది అంతా హైపర్ పారామీటర్ చేసిన తర్వాత ఇంకా మంచిగా నువ్వు అయింది అనుకుంటున్నావు దాన్ని అనేది అందరికీ గెస్ట్ ఎవరైతే ఉంటారో, గెస్ట్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, వాళ్ళకి అనేది మనం సర్వ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏంటంటే మానిటరింగ్. అంటే ఈ స్టెప్లో ఏంటంటే ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలి మనం. సేమ్ ఇక్కడ అంటే ఇంప్రూవ్ చేయడానికి లాస్ట్ టైం అంటే ఇప్పుడు ఒకవేళ మనం యాప్లో ఏదైనా సమస్య వచ్చిందంటే తెలుసుకుంటాం కదా, దాన్ని మళ్ళీ మనం రెక్టిఫై చేయడానికి సేమ్ అంతే ఇక్కడ కానీ ఆ డిష్ అనేది మనం చేసిన బిర్యానీ అనేది బాగుందా లేదా ఫీడ్బ్యాక్ తీసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఏంటంటే అప్డేట్ ఎలా ఇస్తామో అలా నెక్స్ట్ టైం ఈసారి చేసినప్పుడు మనం దాన్ని అనేది ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. సేమ్ అంతే ఇక్కడ ఏంటంటే మానిటరింగ్ అనేది చేసి అదంటే వాళ్ళు అనేది ఆ ఫుడ్ అనేది ఎంజాయ్ చేశారా, టూ స్పైసీగా ఉందా లేకపోతే మంచిగా ఉందా, అవన్నీ తెలుసుకుంటాం. అన్నీ తెలుసుకొని నెక్స్ట్ టైం వచ్చేసరికి ఏంటంటే ఇంకా మంచిగా ట్రై చేయడానికి అంటే అప్డేట్ లాగా సేమ్ చేయడం జరుగుతుంది. ఇలా ఈజీగా గుర్తుపెట్టుకుంటే మనం ఆ ప్రాసెస్ అనేది మనకి ఈజీగా గుర్తుంటుంది, ఓకే. చికెన్ బిర్యానీ అనేది ఒక మెషిన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్గా మనం ఎలా చేయాలి అనుకుంటున్నాం అనేది ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్, డేటా కలెక్షన్, ప్రీ ప్రాసెసింగ్, ఫీచర్ ఇంజనీరింగ్, మోడల్ సెలెక్షన్, ట్రైనింగ్, ఎవాల్యుయేషన్, హైపర్ పారామీటర్ ట్యూనింగ్, మోడల్ డిప్లాయ్మెంట్ అండ్ మోడల్ మానిటరింగ్ ఎలా జరుగుతుంది అనేది మొత్తం ఇక్కడ మనం తెలుసుకోవచ్చు సింపుల్గా బేస్డ్ ఆన్ దిస్ మెషిన్ లెర్నింగ్ వర్క్ ఫ్లో అని చెప్పుకోవచ్చు. ఫైనల్గా ఏంటంటే ఇదంతా మెషిన్ లెర్నింగ్ ఫండమెంటల్స్, బేసిక్ అంటే ఎలా యూజ్ చేస్తాం, అది ఎలా ఉంటుంది, వాటి యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, ఎటువంటి అప్లికేషన్స్ ఉంటాయి, రియల్ లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తాం, అసలు నిజంగా వాటి యొక్క యూజ్ అంత రియల్ లైఫ్లో ఉందా, అవన్నీ మనం ఈ లెక్చర్లో తెలుసుకోవడం అనేది జరిగింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.